రండి ఆరాధించెదం దేవాది దేవుని, రండి కీర్తించెదం రాజాది రాజుని, చేతులపై శిరమును వంచి స్తుతించి పోరాడెదం క్రీస్తునాథుని. హల్లెలూయా 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 హల్లెలూయా. వ్యాధులను జయించుటకు ప్రభువును స్తుతించెదం. వ్యాధులను బాధలను జయించుటకు ప్రభువును స్తుతించెదం. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. బంధనములను ఛేదింప ప్రభువును
సమయంలో ఉన్నాము. దేవాది దేవుని యొక్క ఆరాధన సమయంలో ఉన్న మనము మనల్ని మనము సమర్పించుకుంటూ దేవాది దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆరాధించుకుందాం. దేవాది దేవునితో మాట్లాడడానికి, దేవాది దేవునితో నిన్ను నీవు సమర్పించుకోవడానికి ఎన్నికో గోడల వలె, ఎర్ర సముద్రము వలె ఏమైనా అడ్డు ఉన్నాయా? పాపము అడ్డుగా ఉన్నాయి కదా, ఈ యొక్క తలంపులు అడ్డుగా ఉన్నాయి కదా, అన్నిని కూడా ఈ రోజు తొలగించుకొని దేవాది దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాం. హల్లెలూయా అని దూతల బృందంలో కలిసి మనం కూడా ఆ దేవాది దేవుని ఆరాధించుకుందాం, స్తుతించుకుందాం, ఆయన నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడా, ఇదిగో ఈ పవిత్ర సమయంలో నీవు దేవునితో మనస్ఫూర్తిగా మాట్లాడుకునే సమయము, దేవునితో నిన్ను నీవు అర్పించుకున్నటువంటి సమయము, దేవుని గడిపినటువంటి సమయము. ఈ సమయంలో నీ యొక్క తలంపును తీసివేసి ప్రభు యొక్క తలంపును ఏకమై దేవుని చిత్తాన్ని మన కుటుంబాన్ని కోరుతూ మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఆయన యొక్క చిత్తాన్ని అలవర్చుకుంటూ ఈరోజు మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించుకుందాం, గణపరుచుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారములు కలుగును గాక.
పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం నీకే స్తోత్రము కలుగును గాక. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, మా మంచి కాపరి వందనం, మమ్ము మేపు మేపరి వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనందరము కూడా దేవుని ఆరాధించుకునేటువంటి సమయము, పవిత్రమైనటువంటి సమయంలో అడుగుపెట్టి ఉన్నాము. ఈ సమయంలో కీర్తనకారుడు 32వ కీర్తనలో ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. దేవుని యందు మాత్రమే నా ఆత్మ మౌనముగా నిరీక్షించుచున్నది, నాకు రక్షణను వసగువాడు ఆయనే. కీర్తనకారుడు దేవుని మాత్రమే, ఈ లోకములో ఏమైనా ఉండొచ్చు కానీ, ఏ విధమైనటువంటి స్నేహితులైనా ఉండొచ్చు కానీ, నీకు ఏమైనా నీ వెనకాల నేనుంటాను అనే స్నేహితులు బంధువులు ఉండొచ్చు కానీ, అవి మనకు శాశ్వతముగా ఉండేవి కావు. దేవుడే మనకు శాశ్వతము, దేవుని యందే మన నమ్మిక, దేవుడే మన రక్షణ. అందుచేత నేను ఆయన యందు మౌనముగా కదలక మెదలక నిరీక్షిస్తుందును అంటున్నాడు. దానికి అర్థము, నా జీవితంలో ఏమైనా సరే, ఎన్ని బాధలు వచ్చినా సరే, ఎన్ని కష్టములు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు నా పక్షాన ఉంటాడు అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా ముందుకు పోతూ కీర్తనకారుడు ఇంకా దేవుని గురించి ఇంకా ఏమి అంటున్నాడంటే, ఆయన నాకు ఆశ్రయశీలి, రక్షణ కోట, నేను ఏం మాత్రము కలత చెందను అంటూ ఉన్నాడు. కలత చెందేటువంటి ఎన్నో సమస్యలు ఉన్నా సరే, నిన్ను దేవునికి దూరంగా చేసే ఎటువంటి పరిస్థితి ఏర్పడినా సరే, కీర్తనకారుడు అంటున్నాడు, నేను మాత్రము దేవుణ్ణి వదిలిపెట్టాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి అడగడమే కాదు, చెప్పడమే కాదు, మనల్ని కీర్తనకారుడు ఒక్క ప్రశ్న అడుగుతున్నాడు. మీరెల్లరూ ఎంతకాలము ఆ ఒక్కని మీదకి దాడి చేయుదురు? అంటే ఎప్పుడు కష్టం వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, అయ్యా అసలు నువ్వు ఉన్నావా? ఒకవేళ దేవుడివై నీవు ఉన్నప్పుడు నిన్ను నమ్ముకొని ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారము, ప్రతిరోజు ఇంటిలో జపమాల చెప్పుకుంటూ ఉన్నాను, మరి నాకే ఎందుకు ఈ కష్టాలు? నా కుటుంబానికే ఎందుకు ఇన్ని సమస్యలు? నా కూతురికే ఎందుకు ఇన్ని ఇబ్బందులు? నా కొడుకుకే ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అని మనము ఆ ప్రభువునిపై దాడి చేస్తూనే ఉన్నాం. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన నీ పట్ల అనేకమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నీవు ఆ గమ్యానికి చేరుకోవాలి అంటే, నీవు ఆ యొక్క ప్రభువుని చేరుకోవాలి అంటే, మధ్యలో వచ్చినటువంటి ఆ రాళ్లను దాటుకొని పోవాలి, ఆ కష్టాలను దాటుకొని పోవాలి, ఆ ఇబ్బందులను దాటుకొని పోతే నీకు రావాల్సినటువంటి ఆ బహుమతి అక్కడ అరేంజ్ చేస్తూనే ఉన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ఇప్పుడు మనందరం కూడా
ప్రభా నిన్నే నేను నమ్ముకుంటున్నానని, నిన్నే నేను నమ్ముకుంటూ ఉన్నానని ఆ ప్రభుత్వం మనము స్వరములు ఎత్తి ప్రభుత్వం ఏకమై, అయ్యా నీవు తప్ప నాకు ఎవరూ లేరు, నీవే నా ఆశ్రయశీలి, నీవే నా రక్షణ కోట, నీవు తప్ప నాకు ఎవరూ లేరు. నీవే గనక లేకపోతే నా కుటుంబం ఏమైపోనో, నీవే గనక లేకపోతే నా బ్రతుకులు ఏమైపోనో. ఈరోజు మనము అదే కీర్తనకారుడితో కలిసి ప్రభువే రక్షకుడని ఒప్పుకుందాం. ఆయన మనకు ఆశ్రయశీలి అని, ఆయన మన కుటుంబంలో చేసిన మేలును ధనస్సుగా అర్పించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, 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 యేసయ్యా. ఈ లోకంలో నా బంధువులే అంత అనుకున్నావేమో, నా గౌరవిస్తున్న వాళ్ళే నా అంత అనుకున్నావేమో. చెయ్యని నేరాలకి నీవు అంతగట్టి నిన్ను వేధిస్తున్నారేమో. ఇదిగో ఈరోజు నీ చెయ్య పెట్టుకొని నిన్ను నడిపించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నా వారు అనుకున్న వారిని విడిచిపెట్టేశారేమో. ఈరోజు నీవు పడిపోయిన దగ్గర నుంచి పైకి లేపి ఆయన దగ్గర చేర్చుకుని అంతవరకు కాపాడే దేవుడు. మరి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ఆరాధించుకుందామా, స్తుతించుకుందామా? గట్టిగా చెప్పండి. చేయని నేరములంట గట్టినా, చేతకాని వాడనని చీదరించినా, చేతకాని వాడనని చీదరించినా, చేయని నేరములంట గట్టినా, చేతకాని వాడనని చీదరించినా, చీకు చింతలో నన్ను చుట్టినా, చెలిమే చిత్తికి నన్ను చచ్చినా, చింతలో నన్ను చుట్టినా, చెలిమే చిత్తికి నన్ను చచ్చినా, చెలిమే చిత్తికి నన్ను చచ్చినా, చెలిమే చిత్తికి నన్ను చచ్చినా. నిన్నే
యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నిన్నే నమ్ముకున్నాను యేసయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా నా జీవం నీవేనయ్యా నా సర్వస్వం నీవేనయ్యా యేసయ్యా 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 ఒకసారి కళ్ళు మూసుకొని దేవాది దేవునికి అయ్యా నిన్నే నేను నమ్ముకున్నానయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, స్తోత్రం నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. చాలు యేసయ్యా ఇదిగో తండ్రి, నా కన్నీరు కూడి కట్టిన తండ్రి, నా కన్నవారే నన్ను త్రోసి వేసినా సరే నీవు నాకు ఉన్నవని నమ్మకంతో ఈరోజు నీ ముందు నేను కూర్చున్నాను. స్తోత్రం నీవే నా ఆశ్రయం, నీవే నా రక్షణ. దేవుని బిడ్డ, దేవుని సమర్పించుకో. నీవే నా దేవుడు అని దేవునికి విశ్వాసం ప్రకటించు. చెయ్యని నేరములకు నీ వారే నీవిది చేశావు అని ఇంట్లో నుంచి తరలివేశారేమో. చెయ్యని పనులకు నీవిది చేస్తున్నావని పదే పదే గుచ్చి చెప్తూ ఉన్నారేమో. నీ కన్నవారే నిన్ను వేధిస్తూ ఉన్నారేమో. కఠినాత్ములందరూ నీ జీవితంలో నీకు వచ్చి నిన్ను కొడుతున్నారేమో. ఎంతో మంది నీ జీవితంలో అర్థం లేకుండా వచ్చి నీ జీవితానికి అర్థం లేకుండా చేస్తూ ఉన్నారు. నిన్ను నీవు సమర్పించుకో. అయ్యా, నీవే నా నిజ స్నేహితుడవు, చిరకాల స్నేహితుడవు. కొద్దిసేపు నాతో స్నేహం చేసి వదిలివేసేవాడు కాదు తండ్రి. నాతో నిరంతరం ఉండి నా విశ్వాసము ప్రకారము నాకు అన్ని సమకూర్చి పెట్టేవాడు. ఇదిగో ప్రభా, నీవే నా దేవుడు అని నమ్ముకుంటున్నాను. నీవే నా ఆశ్రయము, నీవే నా దుఃఖము, నీవే నా రక్షణ. నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా. ఈ లోకంలో ఎంతో మంది నా జీవితంలోకి వచ్చినా సరే ఇంకా కొరత అలానే ఉంటుంది. నిన్ను పొందుకున్న ఈ రోజు నేను నిండు పాత్రగా పొంగి పొరలాగా ఆశీర్వదించాను. ఆమేన్ ఆమేన్. ప్రభువా, నేను నా కుటుంబమును నిన్ను మాత్రమే సేవింతుము, ఎందుకంటే నీవే నా నిజ దేవుడు. నన్ను నేను ఈరోజు ఈ ఆరాధనలో నీ పాదాల కింద పెట్టుకుని నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క కొరతను, ప్రతి ఒక్క వెలుతును ప్రభావం ఈరోజు నీ యొక్క ఆత్మతో నేను నింపుకున్నాను. నీ యొక్క ముఖకాంతి నా మీద, నా యొక్క కుటుంబం మీద ప్రకాశించునుగా. ఆమేన్. నీ యొక్క అమూల్యమైన హస్తము నన్ను, నా కుటుంబము కాచి కాపాడదు కాక. ఆమేన్. పరమ వైద్యుడైన దేవా, నీవు తాకుతున్న మా కుటుంబము నిరంతరము స్వస్థత కలిగి మా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అనారోగ్యము,
అనారోగ్యం నుండి మీ విడుదల పొందుకున్నాడుగా. ఆమేన్. జ్ఞానమునకు తండ్రి, జ్ఞానమునకు అధిపతి, నా చిన్నారు బిడ్డలు వారు చదువుతున్న చదువుల్లో ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి చిన్నారు బిడ్డలు మంచి జ్ఞానము, తెలివిని, దైవభక్తిని ప్రసాదించుకుని అదేవిధంగా వారు ఎల్లప్పుడూ నీ కృపలో తిరిగే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో ఈ యొక్క ఆరాధనలో ప్రభా మా కోసం ప్రార్థన చేయమని ఎవరెవరైతే అడిగి ఉన్నారో వారందరినీ కూడా గుర్తు చేసుకొని పాదాల చెంత పెడుతున్నాం. వారి జీవితంలో ఉన్న ప్రతి ఒక్క వ్యాధి బాధను తొలగించి వారి యొక్క ఉద్దేశాలను చిత్తానుసారంగా మలుచుకొని ప్రభా వారు ఎల్లప్పుడూ నీ కాపుదల్లో ఉండే భాగ్యాన్ని దయచేయమని మన ఆదరణ క్రీస్తు వారు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Praise the Lord. Hallelujah. Hallelujah. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, పవిత్రాత్మ దేవ వందనం, పవిత్రాత్మ దేవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఉన్న వారందరూ కూడా లూకా శుభవార్త 18వ అధ్యాయము ఒకసారి తెరిచి చూద్దాం. మీకోసం నేనే చదువుతాను, అందరూ కూడా తెరిచి చూద్దాం. ఆ వాక్యములో ఉన్నటువంటి మర్మము, ఆ వాక్యములో ఉన్నటువంటి సందేశము ఈరోజు మన కుటుంబానికి రక్షణ తీసుకొచ్చిన గాక. ఆమేన్. యేసు యెరికో పట్టణంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను పేరు గల ధనికుడు అక్కడ ఉండెను. అతడు యేసును చూడవలనని యత్నించుచుండెను, కానీ పుట్టివాడగుట చేతను జనసమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయాను. కనుక అతడుకు ముందుకు పరిగెదీసి ఆ దారిన పోవునున్న యేసును చూచుటకై ఒక మేడు చెట్టును ఎక్కెను. యేసు అతడికి వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, ఈ దినము నేను నీ ఇంట్లో నుండా తలంచి తిని అని చెప్పాను. అతడు వెంటనే దిగి వచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము పలికెను. ఇది చూచిన వారందరూ, ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళెను అని సనుగొనసాగిరి. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభు, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానం చేయుదును. నేను ఎవరికైనాను అన్యాయం చేసిన సో 4 రెట్లు అతనికి ఇచ్చివేయదును అని చెప్పాను. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఎలైనా ఇతడును అబ్రహాము కుమారుడే. మనిషి కుమారుడు తప్పిపోయిన దానిని వెతికి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని అతనితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో మనము గమనించవలసినది ఏమిటి అంటే, మొదటిగా జక్కయ్య అనే వ్యక్తి సుంకరి, ధనవంతుడు, ప్రముఖుడు. రెండవది, ఇవన్నీ కూడా ఆయనకి ప్లస్ పాయింట్సే. ఆయన ధనికుడు, ప్రముఖుడు, ఆయనకు ఉద్యోగం ఉంది, సుంకరి అయిన ఒక ఉద్యోగం ఉంది. ఇవన్నీ కూడా బాగానే ఉన్నవి ఆయన జీవితంలో. కానీ ఆయన శరీర భాగంలో ఆయన పొట్టివాడు. అయితే ఈయన ఇంత ధనము ఉన్నా సరే, ఆయన కుటుంబంలో ఎన్ని మేడలు ఉన్నా సరే, ఆయన కుటుంబంలో తినడానికి అన్ని రకములైనటువంటి వస్తువులు ఉన్నా సరే, ఆయన అనుభవించడానికి ఎన్నో సుఖాలు, ఎన్నో భోగాలు ఉన్నా సరే, ఆయన జీవితంలో ఇంకా కొరత అలాగనే ఉంది.
మనలో కూడా ఎక్కువ శాతము గుడికి వచ్చినప్పుడు, దేవునితో ఉన్నప్పుడు, దేవునితో సంభాషించినప్పుడు ఎక్కువ శాతము మనం అడిగేది, నాకు కొంచెం ఆస్తి ఉంటే బాగుండు, నాకు కొంచెం డబ్బు ఉంటే బాగుండు, నాకు కొంచెం అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, అది తక్కువైంది, ఇది తక్కువైంది అనుకుంటూ ఉన్నాం. కానీ అన్నీ ఉన్నా సరే ఒకటి మాత్రము ఆయన పొందుకోలేకపోయాడు, అదే యేసుక్రీస్తుని. జనసమూహం అంతా యేసుక్రీస్తు చేస్తున్నటువంటి అద్భుత కార్యములు చూసి ఆయన వెంబడిస్తూ, ఆయన చెప్పినటువంటి బోధనకు వింటూ వాళ్ళు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటే, ఈయన మాత్రము సుంకము పోగు చేసుకుంటూ, ఆ పన్ను పోగు చేసుకుంటూ ఆయన పనులు ఆయన బిజీగా ఉండిపోయాడు. ఆయన పొందుకోవాల్సింది పొందుకోలేకపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎప్పుడైతే నేను యేసుని చూడాలి అని యత్నించాడో, ఎప్పుడైతే నేను యేసు గురించి తెలుసుకోవాలి అని ప్రయత్నించాడో, ఎప్పుడైతే నేను తప్పనిసరిగా ఈరోజు నజరేతుడగు యేసును నేను పొందుకోవాలి అని అనుకున్నాడో, ఆయన చేయనటువంటి ప్రయత్నం లేదు. ఆయన పొట్టివాడే, ఆయన యేసు ప్రభుని చూడలేదు. ఎందుకంటే పెద్ద జనసమూహము ఉంది, అక్కడ పెద్ద జనసమూహము ఉంది, కానీ చూడలేడు. దానితో ఆగిపోలేదు. ఆయన ముందుకు వెళ్ళాడు. ముందుకు సాగిపోయి చెట్టు ఎక్కి యేసును చూడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అందుకే భక్తుడు అంటాడు, మనము మన విశ్వాసము గద్ద విశ్వాసములాగా ఉండాలి, అంత ఎత్తు ఎదగాలి. పాములాగా ఈ భూమే నా సొంతము అని భూమి చుట్టూరు తిరగడం కాదు. ఎందుకంటే గద్ద పైకి వెళ్ళినప్పుడు ఈ భూమి అంతా కూడా చిన్నగా కనిపిస్తూ ఉన్నది. పాము ఈ భూమి మీద ఉండి భూమే పెద్దది అనుకుంటూ ఉన్నది. మన జీవితంలో కూడా, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము ఎంత ఎత్తు ఎదిగితే ఈ లోకము అంత చిన్నగా కనపడుతుంది. ఎంత పెద్ద కొండ ఎక్కితే అంత చిన్నగా ఈ లోకంలో యొక్క సుఖభోగాలు కనిపిస్తూ ఉన్నాయి. మనం కూడా ప్రభువును చూడాలి అంటే ఎత్తు ఎదగాల్సిందే. అది శారీరకమైనది కాదు, ఆధ్యాత్మికమైనటువంటి ఎత్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన చేసినటువంటి ప్రయత్నాన్ని చూసి, ఆయన పడుతున్నటువంటి ఆ తపనను చూసి, ఆయన ప్రభును చూడాలి అనే కోరికను చూసి వెంటనే ప్రభు జక్కయ్య దిగిరా అన్నాడు. మెచ్చుకొని, ఈరోజు నేను మీ ఇంటికి వస్తూ ఉన్నాను, మీ ఇంట్లో నేను ఈరోజు బస చేయబోతూ ఉన్నాను అని వారితో పాటు ప్రభు వెళ్ళి ఆ కుటుంబానికి రక్షణ దయచేశాడు. నేడే ఈ ఇంటికి రక్షణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే విధముగా మనము, మన కుటుంబము, మన పిల్లలు, మన యొక్క సంఘము కూడా రోజు ఆ ప్రభువును చూడడానికి, ప్రభువును పొందుకోవడానికి, ప్రభువు యొక్క బోధను వినడానికి ఎంత యత్నిస్తే అంత ఆశీర్వాదము పొందుకోబోతున్నాం. అందుకే మత్తయి శుభవార్త 6వ అధ్యాయము మనం చూసినట్లయితే, మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 25వ వచనము, ఈ లోకము ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తూ ఉన్నది. కావున వినుడు, ఏమి తినదమా, ఏమి త్రాగిదమా, ఏమి ధరించదమా అని మీ ప్రాణములను గూర్చి బెదచందకుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకము ఎప్పుడు ఏమి తినదమా, ఏమి త్రాగెదమా అనుతలంపులతో అన్యులు గతించిరి. ఈ ఏమి తినేదమా, ఏమి త్రాగిదమా అని అన్యులు మాత్రమే ఆలోచిస్తారు. మీరు అన్యులు కాదు, దేవుని బిడ్డలు.
దేవుని యొక్క వెలుగులో వెతకాల్సిన వారు, దేవుని యొక్క ప్రేమలో మీరు నడవలసిన వారు, ప్రభు ఇచ్చినటువంటి సత్య మార్గంలో మీరు నడవలసిన వారు. మీరు ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా అని తలంపులతో బ్రతకకండి, కానీ ప్రభువుని ఎప్పుడు పొందుకుందామా. అందుకే 33వ వచనంలో మనం చూస్తే, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకుడు, అప్పుడు అన్నీయు మీకు అనుగ్రహింపబడును. మొదట మన కుటుంబము, మన సంఘము, మన యొక్క పిల్లలు వెతకవలసినది ఏమిటి? మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకుడు. అప్పుడు ఏం జరుగుతుంది? మొదట ఆయన వెతుకుతే ఏం జరుగుతుంది? అన్నీయు ఆయన అనుగ్రహిస్తాడు. నీవు వద్దన్నా సరే, ఇది నాకు వద్దు, ఈ యొక్క బంగ్లా నాకు వద్దు, ఈ యొక్క ధనము నాకు వద్దు అన్నా సరే, ఆయన యొక్క ఆశీర్వాదము నిండుగా నీ పైన కురిపించబడుతుంది. ఎందుకంటే నీవు ఆయన యొక్క రాజ్యాన్ని వెతుకుతున్నావు కనుక మనమందరం కూడా మొదటిగా వెతకవలసినది ఆయన రాజ్యము. మనము పొట్టు వాళ్ళమై ఉండొచ్చు, మన జీవితంలో మనము పేదవాళ్ళమై ఉండొచ్చు, కానీ మనకు ఉన్న దాంట్లో మనకు దగ్గరలో ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక చెట్టును ఎక్కి మనము ప్రభువును చూడడానికి ప్రయత్నించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యము పలుకుతూ ఉన్నది, మనందరము కూడా ఆ రాజ్యాన్ని ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రభువు అన్నీ కూడా అనుగ్రహిస్తాడు. నన్ను అనుసరింపగోరువాడు తను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరిస్తే, అంటే ప్రభువును చూడడానికి నీకు వచ్చినటువంటి ఏ అడ్డు అయినా సరే అది తొలగించాలి అంటే నువ్వు సిలువ మార్గంలో ప్రయాణించాల్సిందే. అందుచేత మనము ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము ఏమి తినదమా, ఏమి త్రాగదమా, ఏ బట్టలు ధరించదమా కాదు, మనం ప్రభువుని పొందుకుందామా లేదా? కోట్లాది ఐశ్వర్యం నాకు ఉన్నను, అయ్యా నీవు లేని నా జీవితం శూన్యమయ్యా. ఆ జక్కయ్యకి కోట్లాది ఐశ్వర్యం ఉన్నది, తిన్నా తరగనటువంటి సంపద ఉన్నది, కానీ ఆయన ఇంట్లో రక్షణ లేకుండా పోయింది. ఆయన కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా పోయింది. ఎప్పుడైతే ప్రభువు ఆ ఇంటికి వచ్చాడో, ఎప్పుడైతే ప్రభువుని వారు పొందుకున్నారో, ఎప్పుడైతే ప్రభువుని ఆ ఇంట్లోనికి ఆహ్వానించుకున్నారో, అప్పుడు ప్రభు పలుకుతున్నాడు, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. కావున మనము ఈ ఆరాధనలో పాల్గొంటున్న మనము కూడా ప్రభువుని పొందుకొని, ప్రభువుని ఆహ్వానించుకొని, ప్రభువుతో మనము ఈరోజు మన ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ఆశీర్వదింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కసారి కళ్ళు మూసుకుందాం. దయగల సర్వేశ్వర, ఈ యొక్క సాయంకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా నీ పాద సన్నిధిలో ఈ సమయం గడపడానికి పిలిచినందుకు శుభ్రపించుకుంటున్నాం. ప్రభువా, నీవిచ్చినటువంటి వాక్యం ప్రకారం తండ్రి, ఈ లోకంలో కోట్లాది ఐశ్వర్యం నాకు ఉన్నను, నీవు లేని జీవితం శూన్యమేనయ్యా. శూన్యమే కదా, అంత శూన్యమే. ఇదిగో నేను నిన్ను పొందుకోవడానికి ఎక్కవలసిన చెట్టును ఎక్కక, నిన్ను చూడడానికి ఎక్కవలసినటువంటి ఆధ్యాత్మిక చెట్టును ఎక్కక, కోపము, పగ, ద్వేషము, అసూయ అనే చెట్టును ఎక్కుతూ నన్ను నేను గొప్పగా ఊహించుకుంటున్నాను.
నాకు కోట్లాది ఐశ్వర్యం నాకు వద్దు, నా ఇంటికి రక్షణ వస్తే చాలు. నా ఇంటికి ఈరోజు నిన్ను ఆహ్వానించుకుంటున్నానయ్యా. నా కుటుంబానికి నీ యొక్క రక్షణ అవసరం. మేము ఎప్పుడు ఈ లోకం వైపు చూసి ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించదమా అనే ఆలోచనలో మాత్రమే ఉంటున్నాము. కానీ నేను నీ రాజ్యాన్ని వెతకాలి మొదట అని ఈరోజు నాతో పలుకున్నాం. నీ రాజ్యాన్ని వెతికి మేము నీకు అనుగ్రహాలు పొందుకొని నా కోసం నువ్వు ఏర్పరిచినటువంటి అన్ని మేము పొందుకునే వాక్యాన్ని దయచేయాలి. ప్రభు పలుకుతున్నాడు, జక్కయ్య దిగిరా. ఈరోజు పేరు పేరున నేను పిలుస్తూ ఉన్నాడు, బిడ్డ దిగిరా, నేను నీతో మాట్లాడాలి, నీ కుటుంబంలో నేను ఉండాలి, నీ కుటుంబంకి ఈరోజు రక్షణ రావాలి అని నేను పిలుస్తూ ఉన్నాడు. దిగువ రావడానికి సిద్ధంగా ఉన్నావా? కోపము అనే చెట్టు నుండి దిగి రావడానికి సిద్ధంగా ఉన్నావా? ద్వేషము అనే చెట్టు నుండి దిగి రావడానికి సిద్ధంగా ఉన్నావా? పాపము అనే చెట్టు నుండి దిగి రావడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ నువ్వు సిద్ధంగా ఉంటే తక్షణమే దిగిరా. ఈరోజు నేను నీతో ఉండబోతున్నాను ప్రభు పలుకుతున్నాడు. తక్షణమే దిగిరా. ఈరోజు నీటికి రక్షణ రాబోతున్నది. ప్రభు పలుకుతున్నటువంటి వాక్యాన్ని మన ఇంటికి తీసుకొని ఈరోజు మనం రక్షణ పొందుకోవాలి. కనుక ఈరోజు నువ్వు తక్షణమే నీవు ఎక్కుతున్న చెట్టును దిగి రావాలి. ప్రార్థించు. జక్కయ్యా దిగిరా, నీ ఇంటికి వస్తాను. జక్కయ్యా దిగిరా, నేను నీతో ఉంటాను. జక్కయ్యా దిగిరా, నే ఇంటికి వస్తాను. జక్కయ్యా దిగిరా, నేను నీతో ఉంటాను. దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా. నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా. జక్కయ్యా దిగిరా, నీ ఇంటికి వస్తాను. జక్కయ్యా దిగిరా, నే నీతో ఉంటాను. జక్కయ్యా దిగిరా, నే ఇంటికి వస్తాను. జక్కయ్యా దిగిరా, నే నీతో ఉంటాను. పాపంలో ఉంటే నీ పాపం వీడి దిగిరా, గర్వంలో ఉంటే నీ గర్వం వీడి దిగిరా. పాపంలో ఉంటే నీ పాపం వీడి దిగిరా, గర్వంలో ఉంటే నీ గర్వం వీడి దిగిరా. దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా. నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది, దీవిస్తాను దిగిరా,
రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా. ద్వేషంతో ఉంటే నీ ద్వేషం వీడి దిగిరా, అన్యాయంలో ఉంటే న్యాయం కొరకై దిగిరా, ద్వేషంలో ఉంటే నీ ద్వేషం వీడి దిగిరా, అన్యాయంలో ఉంటే న్యాయం కొరకై దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా. నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది, ఇంటికి రక్షణ వచ్చింది, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది, ఇంటికి రక్షణ వచ్చింది, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా, 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 దిగిరా. నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది, 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 దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా. నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది, 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 దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా, 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 దిగిరా, ఈ రోజు తక్షణమే దిగిరామని అడుగుతున్నాడు. దిగిరా, దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా అంటున్నాడు. నీవు దిగొస్తేనే నీ ఇంటికి రక్షణ, నీవు దిగొస్తేనే నీకు ఇంటికి రక్షణ. దిగిరా, త్వరగా దిగిరా. ఆ చిటారి కొట్టున ఉండి నిన్ను నీవు దాచుకోవద్దు. దిగిరా, వెంటనే దిగి వచ్చి ఆ రక్షణ పొందుకో.
హీలిస్తాను దిగిరా అంటూ ఉన్నాడు, రక్షిస్తాను దిగిరా అంటూ ఉన్నాడు. మరి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నావా? దిగిరా. దిగి వస్తే ఈ రోజు నువ్వు పొందుకున్న ఆశీర్వాదాన్ని బట్టి నీవు మీ ఇంటికి రక్షణ తెచ్చుకోబోతున్నావు. బిడ్డ, నీవు ఏ ఒక్క చెట్టు ఎక్కువ ఉన్నావో నువ్వు ఎరిగి ఉన్నావా? దిగిరా, వెంటనే దిగిరా. కోపం అనే చెట్టు ఎక్కావేమో, ద్వేషం అనే చెట్టు ఎక్కావేమో, పాపం అనే చెట్టు ఎక్కావేమో, లేదా అన్యాయం అనే చెట్టు ఎక్కావేమో. ఈరోజు తక్షణమే ప్రభు పలుకుతున్నాడు, దిగిరా. దిగొచ్చు. నీ యొక్క ప్రభు ఇవ్వబోయే ఆశీర్వాదం అందరు కూడా మోకరించి మనం దిగి వచ్చినటువంటి ఆ చెట్టును దాటి ఈరోజు ప్రభు ఇవ్వబోయేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి సిద్ధపడదాం. శిరమును వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గోప్తలింగు పాతవు పందము ప్రియములు గ్రహించగలుగున విశ్వాసమిగ దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు సాకుకు యుగ యుగములకు స్తుతి కలుగు. శిరమును వంచుడి వినయముతోడా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చి తీరి ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నంను మా కోసంగా చిత్తగించి తీరి మీ దివ్య శరీర రక్తమున పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఎరిన వారా మాకు అనుగ్రహించండి. జక్కయ్య దిగిరా అని పలికిన దేవుడు ఈరోజు నిన్ను కూడా దిగిరామని అడుగుతూ ఉన్నాడు. ఒకవేళ దిగి వచ్చినట్లయితే 2 లైన్లుగా మన ఆలయంలో మీరు ఉన్నట్లయితే దేవుడు మీ ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ ఇంటికి నేడే రక్షణ వచ్చిందని పలుకుతూ ఉన్నాడు. జక్కయ్యా దిగిరా, నీ ఇంటికి వస్తాను. జక్కయ్యా దిగిరా, నేను నీతో ఉంటాను. జక్కయ్యా దిగిరా, నీ ఇంటికి వస్తాను. జక్కయ్యా దిగిరా, నేను నీతో ఉంటాను. దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా. దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా. దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా. నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా. నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా. పాపంలో ఉంటే నీ పాపం వీడి దిగిరా. గర్వంలో ఉంటే నీ గర్వం వీడి దిగిరా. పాపంలో ఉంటే నీ పాపం వీడి దిగిరా.
గర్వంలో ఉంటే నీ గర్వం వీడి దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా. దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా. నీ ప్రార్థన వింటా దిగిరా దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా దిగిరా. నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా. దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా. నీ ప్రార్థన వింటా దిగిరా దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా దిగిరా. నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా. దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా. నీ ప్రార్థన వింటా దిగిరా దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా దిగిరా. నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. అందరూ కూడా మోకరించి దేవాలయంలో దైవస్తుని ప్రోత్సహించుకుందాం. స్తుతింపబడును గాక, స్తుతింపబడును గాక. 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 స్తుతింపబడును
స్తుతింపబడునుగాక. దూతలయందును తమ అర్చచేస్తులయందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక. నిన్ను మరియా నీ నీడ నిలుతును మాత, మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతును మరియా నీ నీడ నిలుతును మాత. జన్మంబు తోడనే అనురాత్మురాలైన నిర్మల మాతవు నీవే. జన్మంబు తోడని అనురాకురాలైన నిర్మల మాతవు నీవే. నన్ను గన్న తండ్రిని ధరించి కన్నట్టి ధన్యాత్మురాలవు నీవే. నన్ను గన్న తండ్రిని ధరించి కన్నట్టి ధన్యాత్మురాలవు నీవే. నిన్ను వెంబడింతును మరియా నీ నీడ నిలుతును మాత. నిన్ను వెంబడింతును మరియా నీ నీడ నిలుతును మాత. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతును మరియా నీ నీడ నిలుతును మాత. నిన్ను వెంబడింతును మరియా నీ నీడ నిలుతును మాత. నీ నీడ నిలుతును మాత. యేసునాథుని దివ్య హృదయమా, యేసునాథుని దివ్య హృదయమా, యేసునాథుని దివ్య హృదయమా. పునీత ఫ్రాన్సిస్ వారా, పునీత పేతురు గారా, పునీత పౌలు గారా, పునీత అంతోని వారా, పునీత ఫ్రాన్సిస్ అసిసి గారా, సకల పునీతులారా, సకల దేవదూతలారా, పిత పుత్ర పవిత్రాత్మ నామమున